అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. ఈ యొక్క మాటలో మనము ఒక పదాన్ని చూస్తూ ఉన్నాం. ఈ మాటను మనము నిన్నటి దినాన కూడా ధ్యానిస్తూ వచ్చాం. అప్పుడు అనేటువంటి మాటను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు మన యొక్క మార్గము సురక్షితంగా నడుస్తుంది అనేది ఇక్కడ మనము గుర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వచనంలో, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనము జ్ఞానమును వివేచన 21, 22, 23 3 వచనాలు మీరు చదివితే మీకు స్పష్టంగా ఈ యొక్క విషయం అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే జ్ఞానము వివేచనను ఎప్పుడైతే మన యొక్క జీవితంలో భద్రము చేసుకుంటామో అప్పుడు మన యొక్క మార్గం ఏమవుతూ ఉంటుందంటే సురక్షితముగా మన యొక్క మార్గంలో మనము నడిచేటువంటి వారంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యందే ఈ యొక్క బుద్ధి కానీ జ్ఞానము కానీ తర్వాత ఆ యొక్క సర్వ సంపదలు వివేచన అన్నీ కూడా ఆయనలోనే గుప్తములై ఉంటూ ఉన్నాయన్నమాట. ఆయనలోనే సమస్తమును ఉన్నాయి కనుక ఆయనను మన యొక్క జీవితంలో కలిగినటువంటి వారమై ఆయనను మన హృదయంలో భద్రము చేసుకున్నటువంటి వారమై మనము ఉన్నప్పుడు మనకు సురక్షితంగా నడవటం అనేది జరుగుతుందన్నమాట. నేను వెళ్ళేటువంటి మార్గం నాకు కరెక్ట్గా సరళంగా ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు ఏవి రాకుండా నేను సాఫీగా వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనే ప్రతి ఒక్కరికి కలిగి ఉంటామన్నమాట. అయితే దేవుడు అలాగే నీ యొక్క జీవిత ప్రయాణమును, నీ యొక్క మార్గమును, నీవు నడిచేటువంటి ప్రతి మార్గం ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి మార్గమే కావచ్చు, ఆ యొక్క నిత్యత్వానికి నీవు వెళ్తున్నటువంటి ఆ యొక్క ఆత్మీయ ప్రయాణము, ఆత్మీయ యాత్రనే కావచ్చు, ఏ మార్గమైనప్పటికీ కూడా సురక్షితంగా ఉండాలి అంటే మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి ఈ యొక్క జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆయన మనలో ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మనలో ఉన్నప్పుడు మనం నడిచేటువంటి ప్రతి మార్గము ఆయన మనల్ని సురక్షితంగా నడిపించేటువంటి వాడుగా ఉంటాడనమాట. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో భద్రంగా ఎప్పుడు ఉంటాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ కపటము లేదనమాట. మన యొక్క జీవితంలో అలాంటి జీవితం జీవించడానికి మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఏ మచ్చ డాగు లేకుండా నేను జీవించాలి, ఏది నా జీవితంలో దేవునికి అయిష్టమైనది ఉండకూడదు, దేవుడు ఎలాగూ నడిపిస్తే నేను అలాగూ నడుస్తాను అనేటువంటి ఆ యొక్క ఆలోచన విధానం అందరి హృదయంలో ఎరిగినటువంటి దేవుడికి నీ హృదయంలో అటువంటి ఆలోచన కలిగి నీవు ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు నీ యొక్క ఆలోచనను, నీ యొక్క తలంపులను, నీ యొక్క ఉద్దేశములను ఎరిగినటువంటి దేవుడు, నీ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వాడై ఆయన నీలో భద్రముగా ఉండటానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే నీవు పాపాన్ని చేయటానికి ఇష్టపూర్వకంగా నీవు ముందుకు కొనసాగుతూ ఉంటావో యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉండటానికి ఇష్టపడడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధుల మధ్యనే, పరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టపడేటువంటి వారి మధ్యనే ఆయన ఉండేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే పాపాన్ని ఆయన ద్వేషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు గనుక మనలో ఏదైనా అపరిశుద్ధతకి, పాపమునకు మనము
చోటిచ్చినప్పుడు దేవుడు మన నుండి వెళ్ళిపోవటానికి, మన నుండి ఆయన దూరం అయిపోవటానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటాడు గనుక మనము ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఈ యొక్క క్షణము నీవు నేను పరీక్షించుకోవలసిన విషయం ఏంటంటే, మనము యేసుక్రీస్తు ప్రభువారిని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించామా? యేసును నీ యొక్క నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడని విశ్వసించి సిలువలో ఆయన కార్చినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారానే మనకు ఆ యొక్క నిత్యత్వము, ఆ యొక్క పరలోక రాజ్యము, మన యొక్క పాపముల నుండి మనకు విడుదల కలుగుతుంది అని నీవు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ యొక్క హృదయంలోనికి వచ్చేవాడుగా ఉంటాడు. ఇంకా నీలో రక్షణ అనుభవం లేకపోతే దేవుడు రక్షణలోనికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. నీ హృదయంలోనికి రావాలని ఆయన కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన కొరకు నీ హృదయాన్ని తెరువు. నీ యొక్క మార్గాన్ని నీ హృదయంలో ఆయన ఉండి సురక్షితం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. సురక్షితంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఒకవేళ నీ యొక్క మార్గంలో సురక్షితం లేకుంటే అపాయమే. నీ యొక్క మార్గంలో సురక్షితం లేకపోతే ఏది దిక్కుతోచని పరిస్థితే, అగమ్య గోచరమే గనుక ఎరిగినటువంటి వాడవై సురక్షితంగా నీ యొక్క మార్గాన్ని చేసుకొని నిమిత్తమై ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించి వచ్చినటువంటి ఆయనను నీ హృదయంలో భద్రం చేసుకో. ఆయన తిరిగి బయటికి వెళ్ళిపోవటానికి ఇష్టపడకుండా ఉండే విధానంలో నీ యొక్క జీవితాన్ని నీవు కట్టుకున్నట్లయితే ఆయన నీలో ఉండి నీ మార్గమును సరళము, నీ యొక్క మార్గమును సురక్షితంగా నడిపించేటువంటి వాడుగా ఉంటాడనమాట. ఇంకా మన యొక్క జీవితంలో ఎప్పుడు సురక్షితంగా ఉంటాం? సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా నామము ఒక బలమైన దుర్గంగా ఉంటుంది. బలమైన దుర్గంగా ఉండేటువంటి ఆ యొక్క యెహోవా నామము ఎక్కడైతే ఉంటున్నదో ఆ యొక్క నామముని దగ్గరికి నీ వచ్చినట్లయితే, ఆ యొక్క నామంలో నీ ఉన్నట్లయితే నీకేముంటుందంట? సురక్షితము అనేది ఉంటుందన్నమాట. అంటే దేవుని నామాన్ని ఎల్లప్పుడూ నీవు స్మరించేటువంటి వాడవుగా ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి నీ యొక్క ఆలోచన విధానం అనేది ఏమాత్రం నీకు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏది అవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో, ఎలాగ మనల్ని ముందుకు నడిపించాలో మనలో భద్రమై ఉన్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు దేవుడుగా ఉండేటువంటి ఆ యొక్క యెహోవా దేవుడు మనలో ఉంటాడు గనుక ఆయన మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. లోకంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిపై నీవు ఆధారపడి వాటిని చూసుకుంటూ అక్కడ మనము సమయం వెచ్చించవలసినటువంటి అవసరం లేదు. కానీ నీ యొక్క జీవితంలో బలమైనటువంటి దుర్గమైనటువంటి యెహోవా నామములో నీవు ఉన్నట్లయితే, అందులోనికి నీవు పరిగెత్తినట్లయితే, అందులో నీవు ఉన్నట్లయితే నీవు సురక్షితంగా ఉంటావు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఈ దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకో వచనాన్ని మనం చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో, యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. ఇక్కడ ఎవరు సురక్షితంగా ఉంటారు అంటే, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు సురక్షితంగా ఉంటారంట. మన యొక్క జీవితంలో మనము మనుషులను నమ్మేటువంటి వారంగా ఉంటాం, రాజులను నమ్మేటువంటి వారంగా ఉంటాం. అదే విషయం మనకు కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడుతూ ఉన్నదనమాట. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి మాటలు అక్కడ కనబడతాయన్నమాట. అయితే మన యొక్క జీవితంలో ఎవరిని నమ్ముచున్నాం? యెహోవా యందలి నమ్మకమే నిన్ను సురక్షితంగా ఉంచుతుంది. కనుక మన యొక్క జీవితంలో మనము ఈ లోక సంబంధమైనటువంటి యొక్క హోదాలు, మన చదువులు, మన యొక్క అందము, మన యొక్క ఆస్తిపాస్తులు, మన యొక్క జ్ఞానము, లేకపోతే మన యొక్క బంధువులు, మన యొక్క రక్త సంబంధులు, మన యొక్క స్నేహితులు, మన యొక్క సంఘస్థులు, మన యొక్క సేవకులు, వీళ్ళ మీద నమ్మకం ఉంచుమని దేవుడు కోరటం లేదు. దేవుడు కోరేది ఏంటంటే, నా మీద నమ్మకం ఉంచు, నన్ను నమ్ము బిడ్డ. మన యొక్క జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే,
మనుషుల వైపు చూస్తూ ఉంటాం, దేవుని బిడ్డల వైపు చూస్తూ ఉంటాం. వాళ్ళు దేవుని బిడ్డలు కదా, వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు కదా, మరి నేను వాళ్ళ మార్గంలో వెళ్ళాలి, వెళ్తే బాగుంటుంది, వాళ్ళు ఇలా కరెక్ట్గా లేరు కదా, నేను కూడా కరెక్ట్గా లేకుంటే ఏం కాదు కదా అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అందుకే దేవుడు అనేది నా సేవకులను నమ్ము, నా యొక్క బాధ్యత గల సహోదరులను నమ్ము, నా సంఘస్థులను నమ్ము, నా సంఘాన్ని నమ్ము అని దేవుడు చెప్పట్లేదు, కానీ నన్ను నమ్ము అంటూ ఉన్నాడు. మన యొక్క నమ్మిక అంతా కూడా ఏ మానవుడి మీద ఉంచకూడదు. అతడు ఎలాంటి వాడైనా కావచ్చు, ఎంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, దేవుడు చిత్తం లేకపోతే, దేవుడు ఇవ్వాలని ఆ దేవుని యొక్క ఉద్దేశంలో లేకపోతే నీవు ఎవరి చేత ఏ సహాయమును పొందలేవు. నీ యొక్క మార్గమును సురక్షితంగా నీవు ఉంచుకొనలేవు. కేవలము యెహోవా యందు నీవు నమ్మిక ఉంచడం ద్వారా నీ యొక్క మార్గంను నీవు సురక్షితంగా ఉంచుకోగలుగుతావు. గనుక అలాగున నీ యొక్క జీవితంను, నా యొక్క జీవితంను మనము కట్టుకొందుముగాక. ఇంకా మన యొక్క జీవితంలో మన యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు తన యొక్క జీవితంలో సురక్షితంగా నడిచినట్లుగా, సురక్షితంగా చేరుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు అనమాట. ఇదే విషయము ఆది కాండంలో మనము చూస్తాం. ఆది కాండము 33వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చి. ఇక్కడ యాకోబు తన యొక్క జీవితంలో పద్దనరాములో నుండి అతను కనాను దేశంనకు వచ్చాడు. తర్వాత ఈ యొక్క కనాను దేశంలో ఉండేటువంటి షెకెము అనేటువంటి ప్రాంతానికి సురక్షితముగా చేరినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అంటే యాకోబు తన యొక్క జీవితంలో ఈ యొక్క సురక్షితమైనటువంటి ఈ యొక్క ప్రయాణమునకు కారణం ఏంటి అంటే, మనం చూసినట్లయితే ఆది కాండము 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. ఇక్కడ యాకోబు తన యొక్క సొంత ప్రయత్నం చేయటం లేదు. ఆయన సొంతంగా తన యొక్క మామయ్య ఇంటి నుండి, అంటే పద్దనరాము నుండి ఆ యొక్క కనాను దేశంనకు ప్రయాణం అనేది తన యొక్క సొంత నిర్ణయంతో ఆయన ప్రయాణము చేయటం లేదు. ఈ కాండము 30వ అధ్యాయము 25వ వచనంలో నా చోటికి నేను వెళ్ళిపోతాను అని తన మామతో మాట్లాడినట్లుగా కూడా మనము అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. అక్కడ తన యొక్క సొంత నిర్ణయాన్ని బట్టి తను వెళ్ళాలనుకున్నాడు, కానీ అక్కడ తన యొక్క మామ అక్కడ ఆపివేస్తూ వచ్చినట్లుగా మనం ఆ యొక్క వచనాలను చూస్తే అర్థమవుతుంది. అయితే మనం చూసినట్లయితే అక్కడ సొంత నిర్ణయం చేత ఆపివేయబడుతూ వచ్చాడు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అదే నిర్ణయాన్ని దేవుడు ఇక్కడ ఓకే చెప్పాడు. నీవు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నావు, నీవు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు ఇక్కడ ఉండవలసినటువంటి సమయం ఇంకా అయిపోయింది అని దేవుడు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క ప్రయాణమును మొదలుపెట్టినట్లుగా మనము చూడవచ్చు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో తన యొక్క మామ ఆపాలనుకున్నా కూడా ఆపలేకపోయాడు. ఎందుకంటే దేవుడు తన యొక్క మామతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. అంటే దేవుని యొక్క మాట ఎంతో సురక్షితమైనది. దేవుని యొక్క మాట వినటం అనేది కూడా చాలా సురక్షితమైనటువంటి ప్రయాణం అన్నమాట. మన యొక్క మార్గంలో మనము సురక్షితంగా ఆ యొక్క పరమ కానానుకు చేరుకోవాలంటే ఈ లోకం అనేటువంటి యొక్క పద్దనరాము నుండి ఆ యొక్క పరమ కానాను, ఆ యొక్క పరలోక రాజ్యంకు మనము చేరుకోవాలి సురక్షితంగా. అంటే మన యొక్క జీవితంలో మనకు కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ఆయన మాట వినటం, ఆయన చెప్పినట్లుగా చేయటం, మన యొక్క మార్గం ఆయనకు అప్పగించి ప్రభువా ఇటు వెళ్ళాలా వద్దా, ఇలా చేయాలా వద్దా, నేను ఇది తీసుకోవాలా వద్దా అని ప్రభువుని అడిగి మనం నిర్ణయం తీసుకున్నట్లయితే మన యొక్క మార్గం తప్పకుండా సురక్షితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క యాకోబు జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా నా జీవితంలో మనమందరము మన యొక్క మార్గంను సురక్షితంగా ఉంచుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. గనుక దేవుడు మనకి ఈ దినం యొక్క మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనము జ్ఞానమై ఉన్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారిని మన యొక్క హృదయంలో
భద్రము చేసుకున్నట ద్వారా మనం ఏమవుతామంటే ఆ యొక్క సురక్షితమైనటువంటి ప్రయాణమును కొనసాగించగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క యెహోవా నామమైనటువంటి బలమైనటువంటి దుర్గమైనటువంటి ఆ యొక్క దుర్గంలోనికి మనం వచ్చినప్పుడు మనము సురక్షితంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని రెండవదిగా మనము గమనించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయనను నమ్ముకొనుట ద్వారా, మనుషులను నమ్ముకొనకుండా కేవలము యెహోవా యందే మనం నమ్మిక ఉంచుట ద్వారా మన యొక్క జీవితంలో మనకు సురక్షితం అనేది, మన యొక్క మార్గం సురక్షితంగా నడిపించబడుతుంది. చివరిదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క యాకోబు తన యొక్క జీవితంలో దేవుని మాట విని దేవుని చిత్తం చొప్పున ఆయన జరిగించినటువంటి కారణాన్ని బట్టి తను ఆ యొక్క కనానుకు సురక్షితంగా చేరినట్లుగా మన జీవితంలో దేవుని మాట విని దేవుడు నీకు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాని ప్రకారం నీవు చేసినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క మార్గము సురక్షితంగా ఉంటుంది. ఆ యొక్క పరమ కణానుకు నీవు సురక్షితంగా చేరేదానివిగా ఉంటావు. అలాగున దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.